హలో మూవీ లవర్స్, వీకెండ్ వస్తే చాలు కొత్త సినిమాలు అండ్ ఆల్రెడీ రిలీజ్ అయిన సినిమాలు ఓటీటీలోకి వస్తాయి. సో ఈ వీకెండ్ లో డిఫరెంట్ జోనర్ నుంచి స్ట్రీమింగ్ వచ్చాయి. వాటిలో మీరు చూడాల్సిన 7 బెస్ట్ మూవీస్ ని పిక్ చేశాం. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మా హార్డ్ వర్క్ కి మీరిచ్చే అతిపెద్ద గిఫ్ట్ ఇదే. నెంబర్ 7 అలంగు. యాక్టర్ బై గుణనిధి, కాళీ వెంకట్, సెమ్మన్ వినోద్ మెయిన్ రోల్స్ లో యాక్ట్ చేసిన కోలీవుడ్ మూవీ ఇప్పుడు ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కేరళ తమిళనాడు సరిహద్దులో జరిగిన ఒక డీసెంట్ యాక్షన్ థ్రిల్లర్. ఇన్నాళ్ళకి ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినందుకు మాకు ఈ రోజు ఉపయోగపడింది. ఒకరోజు రీల్స్ చూస్తుండగా సడన్ గా ఈ మూవీలో ఒక బ్యూటిఫుల్ సీన్ చూసాము. మా ఫేస్ లో ఏదో తెలియని ఆనందం ఈ సీన్ వల్ల. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఒక పని కోసం తమిళనాడు నుండి కేరళకి వస్తారు. అక్కడ వాళ్ళకి ఒక స్ట్రీట్ డాగ్ కనపడుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఆ డాగ్ వల్ల వాళ్ళిద్దరికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అనేది ఈ మూవీ స్టోరీ. మేము ముందు చెప్పినట్టు ఈ మూవీలో యాక్షన్ మాత్రమే కాదు, మంచి ఫీల్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. పర్టికులర్ గా ఆ డాగ్ కి హీరో ఫ్యామిలీకి మధ్య ఉండే సీన్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 కుటుంబస్థాన్. తమిళ్లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు తెలుగులో ఓటీటీలోకి వచ్చేసింది. ఎన్నోసార్లు అనుకున్నాం ఈ మూవీని థియేటర్లో చూడాలి అని, బట్ అవ్వలేదు. సో ఓటీటీలో చూశాక ఈ వీకెండ్ లో మంచి టైంపాస్ మూవీ. తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్న మిడిల్ క్లాస్ కుర్రాడికి సడన్ గా జాబ్ పోతే తనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అనేది ఈ మూవీ స్టోరీ. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న మూవీస్ మన తెలుగులో చాలా చూసాం, బట్ ఈ మూవీలో రిప్రెసైటింగ్ కామెడీ వల్ల ఒక కొత్త మూవీ చూసిన ఫీల్ వస్తుంది. మెయిన్ గా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం జాబ్ పోగొట్టుకుని ఇంట్లో అటు తల్లి ఇటు భార్యల మధ్య నలిగిపోయే సగటి కుర్రాడి కష్టం ఎలా ఉంటుందో కామెడీ వేలో చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ కాస్త మూవీ స్లోగా వెళ్తుందనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా డార్క్ కామెడీ వల్ల మంచి టైం పాస్ అవుతుంది. ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి చూసే మూవీ ఇది. ఈ కుటుంబస్థాన్ G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 సుడల్ సీజన్ 2. సీజన్ 1 చూశాక ఈ వెబ్ సిరీస్ ఎవరు తీశారో రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాం. విక్రమ్ వేద, వోరంపో వంటి బ్లాక్ బస్టర్స్ తీసిన పుష్కర్, గాయత్రి వైఫ్ అండ్ హస్బెండ్ అని. సీజన్ 1 లో ఆ వరల్డ్ కానీ, ఆ క్యారెక్టర్స్ చుట్టూ ఉండే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ, లాస్ట్ వరకు ఆ ట్విస్ట్ హ్యాండిల్ చేసే విధానం కానీ నెక్స్ట్ లెవెల్. అయితే అన్ని లాంగ్వేజెస్ లో సీజన్ 1 కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 2 చూశాక సీజన్ 1 కంటే ఆ థ్రిల్లింగ్, ఎగ్జైట్మెంట్ కొద్దిగా మిస్ అయింది. ఈ సీజన్ 8 ఎపిసోడ్స్ లా ఉంటుంది. బేసిక్ స్టోరీ ఏంటంటే, సరిగ్గా సీజన్ 1 ఎక్కడ కంప్లీట్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నందిని అలియాస్ ఐశ్వర్య రాజేష్ జైలుకి వెళ్తుంది. తనని జైలు నుంచి బయటకు తీసుకురావడానికి లాయర్ చెల్లప్ప ప్రయత్నిస్తాడు. అయితే ఒకరోజు తను చనిపోతాడు. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ చెల్లప్పని చంపింది ఎవరు అనేది ఈ సీజన్ స్టోరీ. మోస్ట్ ఆఫ్ ది ఈ సీజన్లో ఫస్ట్ 5 ఎపిసోడ్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. చెల్లప్పని చంపింది ఎవరు అని చేసే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. మెయిన్ గా ఆ 7 అమ్మాయిలు ఎవరు అని ఒక ఫెంటాస్టిక్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇదే స్టోరీని 7 ఎపిసోడ్స్ లా తీసుంటే ఈ సీజన్ మీద ఇంకా కాస్త ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యేది. ఈ సుడల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 పోన్ మ్యాన్. మలయాళం సినిమాలు మినిమం గ్యారంటీ. ఒక మంచి స్టోరీ, ఆ స్టోరీకి కనెక్ట్ అయ్యే ఎమోషన్, ఇలా ఒక మంచి జెమ్ని ఇస్తారు. అలా వచ్చిందే ఈ పోన్ మ్యాన్ మూవీ. బేసిక్ గా స్టోరీ ఏంటంటే, అజేష్ అలియాస్ బాసిల్ జోసెఫ్ మ్యారేజ్ కి బంగారాన్ని అద్దెకిస్తూ ఉంటాడు. అలా ఓసారి ఒక అమ్మాయి ఫ్యామిలీకి 25 సవర్ల బంగారం ఇస్తాడు. కానీ ఆ ఫ్యామిలీ 13 సవర్ల బంగారాన్ని రిటర్న్ ఇస్తారు. దీంతో వాళ్ల మధ్య ఒక పెద్ద గొడవ జరుగుతుంది. అయితే ఈ గొడవ ఎంత దూరం తీసుకెళ్లింది అనేది ఈ మూవీ స్టోరీ. నిజానికి ఇది చిన్న స్టోరీ. మన తెలుగు డైరెక్టర్స్ ఇలాంటి స్టోరీస్ ని హీరో ఫ్రెండ్ కి రాస్తూ ఉంటారు. బట్ ఆ స్టోరీనే ఇక్కడ సినిమాగా తీశారు. దట్ ఈస్ ద మలయాళం ఇండస్ట్రీ. 2 hours 7 minutes వరకు కంప్లీట్ గా నవ్వుతూనే ఉంటాం. మెయిన్ గా ఆ రైటింగ్ కి ఎన్ని అవార్డ్స్ ఇచ్చినా తక్కువే. పల్లెటూరులో చూసే రియల్ క్యారెక్టర్స్, వాళ్ల మధ్య జరిగే సిచ్యువేషన్స్ వల్ల వచ్చే డార్క్ కామెడీ అండ్ ఒక మంచి మెసేజ్ ఉంటాయి. బలగం, రంగస్థలం లాంటి మూవీస్ ఇష్టపడేవాళ్ళు ఈ మూవీని డెఫినెట్ గా చూడండి. సో ఈ మూవీ జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 బాపు. యాక్టర్ బై బ్రహ్మాజీ, ఆమని, అవసరాల శ్రీనివాస్ ఇలా మెయిన్ యాక్టర్స్ గా చేసిన ఒక డార్క్ హ్యూమర్ విలేజ్ డ్రామా. మూవీ చూశాక ఇట్స్ గుడ్. ఈ మూవీ ట్రైలర్ చూశాక బలగం మూవీ లాగా ఎమోషనల్ యాంగిల్లో ఉంటుంది అనుకున్నాం. బట్ డార్క్ హ్యూమర్ జోనర్ తీసుకోవడం హైలైట్.
బేసిక్గా ప్లాట్ ఏంటంటే స్టోరీ అంతా తెలంగాణ బ్యాక్ డ్రాప్లో ఉంటుంది. మల్లన్న అలియాస్ బ్రహ్మాజీ ఒక రైతు. అప్పు తెచ్చి మరీ పంట పండిస్తాడు. అయితే ఒకరోజు ఆ పంట నాశనం అయిపోతుంది. తనకి అప్పిచ్చిన వారంతా తన ఇంటిపై పడతారు. ఆ తర్వాత ఏమైంది అనేది స్టోరీ. మూవీలో ఓ పక్క ఎమోషనల్ చూపిస్తూ ఇంకో పక్క కామెడీని చూపిస్తారు. మోస్ట్లీ రైతుల కష్టాలు, మనీ కోసం మనిషి ఎలాంటి తప్పులు చేస్తాడో ఇలాంటి ఎలిమెంట్స్ తీసుకోవడం హైలైట్. ఆ బీజిఎం అండ్ తెలంగాణ నేటివ్కి తగ్గట్టు సినిమాటోగ్రఫీ వల్ల పల్లెటూరులోనూ ఫీల్ తీసుకొచ్చాయి. ఆ పెద్దాయన్ని చంపడానికి ఆ ఫ్యామిలీ పడే పాటలు మనల్ని చాలా నవ్విస్తాయి. సో ఈ వీకెండ్లో ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాల్లో ఇదొకటి. ఈ బాపు మూవీ జియో హాట్‌స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 రేఖాచిత్రం. ఈ ఏడాది మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్లో ఈ రేఖాచిత్రం ఒకటి. జస్ట్ 6 కోట్ల బడ్జెట్తో ఏకంగా 60 కోట్ల కలెక్షన్ రాబట్టింది. జనరల్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ అంటే ఒక హత్య జరుగుతుంది. ఆ కిల్లర్ ఎవరు అని పోలీసులు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అయితే ఆ కిల్లర్ ఎవరు అనే సస్పెన్స్తో సినిమా లాస్ట్ వరకు మెయింటైన్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది మూవీస్ అన్నీ ఇదే లైన్ మీద ఉంటాయి. బట్ ఈ మూవీ డిఫరెంట్. ఆ కిల్లర్ ఎవరు అనేది ఫస్ట్ 15 నిమిషాల్లో రివీల్ అయిపోతుంది. అదే ఈ మూవీ స్పెషాలిటీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే ఒక దట్టమైన అడవి ప్రాంతంలో ఒక వ్యక్తి గన్తో కాల్చుకుని చనిపోతాడు. తను చనిపోయిన ప్లేస్లో ఎన్నో ఏళ్ల కిందట ఒక మిస్టరీ బయటపడుతుంది. ఆ తర్వాత ఏమైంది, ఇంతకీ చనిపోయిన ఆ వ్యక్తి ఎవరు, ఆ మిస్టరీ ఏంటి అనేది మీరు మూవీలో చూడాలి. ఫస్ట్ 15 నిమిషాలలో విలన్ ఎవరు రివీల్ అవుతుంది. అయితే హీరో విలన్ దగ్గరికి ఎలా వెళ్ళాడు. ఈ ఇన్వెస్టిగేషన్ చేసే టైంలో కొన్ని హత్యలు జరుగుతాయి. ప్రతి హత్యకు హీరో సేకరించిన ఎవిడెన్స్ని విలన్స్ మాయం చేస్తారు. ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా మూవీ చాలా డీసెంట్గా వెళ్తుంది. 2 hours 20 minutes కంప్లీట్గా మనల్ని సీట్ హెడ్జ్లో కూర్చోబెడుతుంది. సో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. ఈ రేఖాచిత్రం సోనీ లివ్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. నెంబర్ 1 తండేల్. ఆఫ్టర్ 3 years నాగ చైతన్యకి ఒక సాలిడ్ కంబ్యాక్ మూవీ. మూవీలో సాయి పల్లవి యాక్టింగ్ కన్నా చైతు యాక్టింగ్ అయితే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. ఒక సీన్లో సాయి పల్లవికి పెళ్లి అని చైతుకి తెలుస్తుంది. అప్పుడు తనిచ్చే ఎక్స్ప్రెషన్స్, తన యాక్టింగ్కి బ్యాక్గ్రౌండ్లో ఒక బీజిఎం వస్తుంది, అల్టిమేట్ అసలు. మూవీలో మా ఫేవరెట్ సీన్ ఇది. సో అందరికీ తెలిసే ఉంటుంది ఇది ఒక బేస్డ్ అండ్ ట్రూ స్టోరీ అని. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోతారు మత్స్యకారులు. తర్వాత వాళ్ళ జీవితాలు ఏమయ్యాయి అనేది మూవీ స్టోరీ. 2018లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చాలా క్లియర్గా చూపించారు. మెయిన్గా డిఎస్పీ ఇచ్చిన బీజిఎం ఆ స్టోరీకి ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాం. బుజ్జి తల్లి సాంగ్ ఏ రేంజ్ హిట్ అయిందో అందరికీ తెలుసు. మళ్ళీ వింటేజ్ డిఎస్పీ అని ఈ మూవీతో ప్రూవ్ చేశాడు. మూవీలో సాయి పల్లవిని పెళ్లి చేసుకోవడానికి మురళి అలియాస్ కరుణాకరణ్ వస్తాడు. ఆ క్యారెక్టర్ను చాలా బ్యూటిఫుల్గా రాసుకున్నారు. నిజంగా రియల్ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అనిపించింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని చూడండి. సో ఈ తండేల్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ 7 బెస్ట్ మూవీస్ని వాచ్ చేయండి. మీ ఫేవరెట్ లిస్ట్లో ఈ మూవీస్ని కూడా యాడ్ చేసుకుంటారు. మా రికమెండేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి రికమెండేషన్తో రావాలో మాకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి ఒక 5 మెంబర్స్కి షేర్ చేసేయండి. అప్పుడే కదా మీలాంటి మూవీ లవర్స్కి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.